8 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల నుంచి సరే నాకు డౌట్ నువ్వు ఉన్నది నా మనసులో ఉన్నది నీతో చెప్తా. 8 సంవత్సరాల నుంచి అప్పుడు నన్ను లవ్ చేసిన 8 సంవత్సరాల నుంచి ఎవరు లవ్ చేయకుండా ఇంతవరకు నువ్వు ఉన్నావా? అన్న ముందు పెట్టుకొని అడుగుతాను, నిజం చెప్పు, అవద్దని చెప్పకు. చెప్పు. నాకు మ్యారేజ్ అయ్యింది. ప్రేమంటే కన్నుల్లో కొడుతుందా, గుండెల్లో జేగంట కొడుతుందా, ఎలా మొదలవు? మ్యారేజ్ అయింది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు ఏంది నాకు అర్థమైతే లేదు. నువ్వేమనుకుంటున్నావు? మరి దేనికోసం వచ్చినావు ఇప్పుడు నా కాడికి? ఇట్రా, దేనికోసం వచ్చినావు? దేనికోసం వచ్చి ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? కథలు పడుతున్నావా? మ్యారేజ్ అయిందని చెప్తున్నావు. నాకు ఫోన్లోనే చెప్పొచ్చుగా, ఇంత దూరం మరి దేనికి వచ్చినావు? ఇప్పుడు మ్యారేజ్ అట్లుంది. ఇప్పుడు మ్యారేజ్ పచ్చబొట్టు నేను అంటూ నిన్ను అంటి ఉండనా? నాకు ఇబ్బంది ఏం లేదే, అస్సలు లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు ఎంత ఇష్టం అంటే నువ్వు ఫోన్ చేసి నా కాడికి వచ్చిన తర్వాత అన్నీ వదిలేసి నా కోసం వచ్చినావు చూడు. మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే. నేను తినిపోయానా? నేను తినిపిస్తా, నేను తినిపిస్తా. ఎందుకు అంతకనం బాధ? నేను చెప్పిండా నాకు బాధ అనిపిస్తుందని? మరి నువ్వెందుకు బాధపడుతున్నావే? ఎందుకు బాధపడుతున్నావు? నాకు ఇబ్బంది నేను చెప్పిండానే. హస్బెండ్ లేదు, వదిలేసిండా? ఏడవకన్నానా? ఎందుకు? ఏం జరిగింది చెప్పే. ఏం జరిగింది? ఏడవకు. ఏం జరిగింది? నువ్వు ఏడవకి నాకే ఏడుపు వస్తుంది. ఏడవకు. అమ్మాయి 10th క్లాస్ లవ్ స్టోరీ అని చెప్పినా కదా. 8 సంవత్సరాలు అంటే ఆ అమ్మాయి లైఫ్లో ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు కదా. నేనంటే చాలా ఇష్టము. మ్యారేజ్ అయిపోయింది అని ఇప్పుడు చెప్తుంది. అంటే ఇప్పుడు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా, అంతే కదా. ఇప్పుడు అంత ఇష్టపడి నా కాడికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి లైఫ్లో జరిగింది నాతో చెప్పింది. అసలు నేను నమ్మలేకపోతున్నాను, ఎంత ఇష్టపడి నా కోసం హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా నాకు చెప్తుంది మ్యారేజ్ అయిపోయిందని చెప్పి. అంత ఏడ్చే వరకు నాకైతే మస్తు బాధ అనిపించింది. లోపల అంత బాధ పెట్టుకొని కూడా ఇంకా ఏం చెప్తలేదు, ఏడుస్తుంది. ఇంకేమన్నా చెప్పు, డైవర్స్ అయిపోయిందంటే ఏమంటలేదు, అది విడిపోయిందంటే విడిపోయినామంటుంది. అసలు నాకేమర్థం, నా క్యారెక్టర్ అయితే ఏం తెలుస్తుంది ఈ పిల్ల గురించి? ఈ పిల్లని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. నీ అమ్మ లైఫ్లో మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వచ్చినట్టుంది నన్ను అని. ఎంతైనా 10th క్లాస్ లవ్వే అది. ఎంతైనా అది చిన్నప్పుడు లవ్ అంటే ఎలా ఉంటుంది అని ఆ పిల్ల ఏడుస్తే మాత్రం నిజంగా నాకు ఎట్లా అనిపించింది, నాకు కూడా ఏడుపు వచ్చింది అని. ఇష్టమైన అమ్మాయి ఎన్ని తప్పులు చేసినా మొగోడు మాత్రం, ఇష్టమున్నాడు మాత్రము ఎన్ని తప్పులు అయినా కానీ నా లవ్వర్ కదా, నా పిల్లం కదా అని చెప్పి మొగోని మనసులో కంపల్సరీ ఉంటుంది. ఈ తప్పు చేయవద్దు, ఇలా బతకాలి అని చెప్పి నిజంగా ఒక మొగోడు చెప్తాడు చూడు ఆడపిల్లకి, అది ఇంకా దానికి మించిన లవ్ ఇంకా ఉండదు అని నిజంగా ఉన్నది చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా. ఇది అంటే లవ్లు మ్యారేజ్లు అవి బాగా అనుభవించడానికి తెలుసు. నాకేం తెలుసు, చిల్ల స్టార్ అంటే అన్న లవ్ అన్నా అదన్నా ఇదన్నా చెప్పి మాట్లాడతారు. కానీ నాకైతే నిజంగా కొంచెం అంటే బాధ అనిపించింది. మొత్తం తెలుసుకొని చెప్పు, బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటుంది. పుసుకుని ఏమైనా చేసుకుంటుంది. సరేనా? దేనికొద్దు? అమ్మ మనకి గుర్తొస్తున్నారా? మీ ఇల్లు గుర్తొస్తుందా? మరి ఇంకేంటి? నీ వల్ల ఇబ్బంది నేను చెప్పింది నానే. నువ్వు వచ్చి తప్పని ఇప్పుడు ఏం చేసినావు? నేనేమన్నా చేసినా?
నాకు ఇబ్బంది ఏం లేదు బుజ్జి, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? నేను తినిపేనా? నేను తినిపిస్తా, రైట్, నేను తినిపిస్తా. ఎందుకు అంతకనం బాధ? నేను చెప్పిండా నాకు బాధ అనిపిస్తుందని? మరి ఎందుకు నువ్వెందుకు బాధపడుతున్నావే? ఎందుకు బాధపడుతున్నావు? నాకు ఇబ్బంది అని చెప్పిండానే? నాకు ఇబ్బంది అని చెప్పిండా? చెప్పే. బాగుందా? నేనే చేసిన. నీ పేరు నా గుండెపై పచ్చబొట్టుగా మడిచానులే ఇంకెట్టనా. బాగుందా? చిన్నగా పెట్టు. బాగుందా బాగాలేదా? బాగుందా? ఇంకా చిన్నగా. చెప్పే, మాట్లాడు. మరి ఇంకేంది? నాకు బాధ నేను చెప్పినా, మరి ఇంకేంటి? నీకు ఇబ్బంది వస్తుంది. నాకు ఇబ్బంది ఏం లేదే, అస్సలు లేదే లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు ఎంత ఇష్టం అంటే నువ్వు ఫోన్ చేసి నా కాడికి వచ్చిన తర్వాత అన్నీ వదిలేసి నా కోసం వచ్చినావు చూడు. నిజంగా అసలు చాలా అంత మించి. తినిపించుకో. మరి ఇంకే వద్దా? చాలు. ఎందుకు? దేనికి వద్దు? తిను. సరే, నీకొకటి నాకొకటి, ఓకేనా? మరి 8 సంవత్సరాలు వదిలేసి నువ్వు ఎలా ఉన్నావే? ఒక్క రోజున నీకు గుర్తు రాకుండా ఉండి నేను ఎంత బాధపడుకుంటూ ఎంత ఏడ్చుకుంటూ అసలు ఎట్లా గడిపినా తెలుసా? అసలు నీకంటూ కొంచెం కూడా ఫీలింగ్ లేదా అని? లేదు కదా? ఉంది కాబట్టి 8 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల నుంచి సరే నాకు డౌట్, నువ్వు ఉన్నది నా మనసులో ఉన్నది నీతో చెప్తా. 8 సంవత్సరాల నుంచి అప్పుడు నన్ను లవ్ చేసిన 8 సంవత్సరాల నుంచి ఎవరు లవ్ చేయకుండా ఇంతవరకు నువ్వు ఉన్నావా? అన్న ముందు పెట్టుకొని అడుగుతాను, నిజం చెప్పు, అవద్దని చెప్పకు. చెప్పు. నాకు మ్యారేజ్ అయింది. ప్రేమంటే కన్నుల్లో కొడుతుందా, గుండెల్లో జేగంట కొడుతుందా, ఎలా మొదలవుతుంది? మ్యారేజ్ అయింది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు ఏది నాకు అర్థమైతే లేదు. నువ్వేమనుకుంటున్నావు? మరి దేనికోసం వచ్చినావు ఇప్పుడు నా కాడికి? ఇట్రా, దేనికోసం వచ్చినావు? దేనికోసం వచ్చి ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? కథలు పడుతున్నావా? మ్యారేజ్ అయిందని చెప్తున్నావు. నాకు ఫోన్లోనే చెప్పొచ్చుగా ఇంత దూరం మరి దేనికి వచ్చినావు? ఇప్పుడు మ్యారేజ్ అట్లా ఇప్పుడు అట్లా ప్రేమకు అర్థం ఏదంటే నువ్వు నన్నే చూపిస్తా అనేది ఇప్పుడు నీ భర్తకు తెలుసు. ఇప్పుడు నీ భర్త కూడా నిజంగా ఒట్టే చెప్పు. నా మీద ఒట్టి నిజంగా మ్యారేజ్ అయిందా? నా మీద ఒట్టి మ్యారేజ్ అయిందా? చెప్తా. ఇంకెందుకు నమ్మవా? నా మ్యారేజ్ మరి ఎందుకు వచ్చినావే మ్యారేజ్ అయిన తర్వాత కూడా? ఎందుకు వచ్చినావు మళ్ళీ నా లైఫ్లోకి? మళ్ళీ ఎందుకు వచ్చినావు? అసలు ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పడానికి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది. నన్ను ఇంత ఇష్టపడుతుంది కదా, నా మీద కొంచెమన్నా ప్రేమ ఉందేమో, నా కోసం వచ్చింది కదా అనుకున్నా. అర్థమైందా? ఇట్లా నాకు పెళ్ళి అవుతామని చెప్పి షాక్ ఇస్తామని చెప్పి నేను అనుకోలే కదా. ఇప్పుడు నీ కోసం ఎన్ని కలల కన్నా తెలుసా? ఇప్పుడు పెళ్ళి చేసుకొని ఎలా బతకాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమన్నా జాబ్ చేసుకోవాలా, లేకపోతే ఏమన్నా షాప్ ఏమైనా పెట్టుకోవాలి, లేకపోతే షాప్లో పని చేయాలా, లేకపోతే రోడ్డు మీద వెళ్ళి అడుక్కోవాలా, లేకపోతే ఏదైనా చేయాలని చెప్పి ఎన్ని ఆలోచన పెట్టుకున్నా. ఇప్పుడు తినిపించుకుంటూ ఉంటే ఇంకా ఉన్నాడు నా పక్కనే కదా, ప్రేమించడం ఉన్నాడు కదా అని చెప్పి ఉన్నది పెళ్ళైపోయిందని చెప్తావా? మరి నాకు అర్థం కాదు. అయితే నా మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వచ్చినావా ఇప్పుడు? ప్రేమ ప్రేమ పిచ్చి ప్రేమ నీపైనేనా? చెప్పు. సైలెంట్గా ఉంటుంది, దాని కారణం ఏంది? మాట్లాడే చెప్పు. నువ్వు ఏడవకి ఇంకా
నీ పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు అంతా అయిపోయిందని చెప్పినావు. నాకు ఏ ఫీలింగ్ ఏం లేదు ఇంకా. అర్థమైందా? వచ్చినప్పుడే చెప్పాలి కదా నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పి. కలవడం వచ్చి ముద్దు పెట్టినాం మళ్ళీ. తప్ప కాదు. ఇప్పుడు మీ భర్త ఉన్నాడు, ఇప్పుడు మీ భర్త కూడా ఇప్పుడు నన్ను చూస్తాడు, ఇద్దరిని చూస్తాడు. ఇప్పుడు ఏమనుకుంటాడు చెప్పు? బాధపడతాడా పాడాడా? ఆడేమన్నా చేసుకుంటే నా పిల్లం ఇట్లా వేరేతో తిరుగుతుందని చెప్పి నా హస్బెండ్ వదిలేసిండా? ఏడవకన్నానా? ఎందుకు? ఏం జరిగింది చెప్పే. ఏం జరిగింది? ఏడవకు. ఏం జరిగింది? నువ్వు ఏడవకి నాకే ఏడుపు వస్తుంది. తాళి కట్ట ముందుకే నువ్వు పిల్లని వనుకున్నానే. ఏడవకు, నాకు ఏడుపు వస్తుంది. ఏం జరిగింది? ఏమైనా గొడవలు అయినాయా? వదిలేసే మ్యాటర్ చిరాకు. మరి మ్యారేజ్ అని చెప్తే నాకు కోపం రాదా? సారీ. డైవర్స్ అయిందా? నిజం చెప్ప. ఇది కూడా అవద్దని చెప్పకు. ఇది టేస్ట్ వస్తుంది. నువ్వు అసలు మ్యారేజ్ అయితే ఇప్పుడు నేను తినిపిస్తే వద్దని చెప్పి పక్కన ఇప్పుడు నువ్వేక నన్ను గెలికింది. ఏడ్చుకుంటూ ఉంటే ఇడు ఏమన్నాడని చెప్పి ఏడ్చుకుంటున్నావు కదా. ఇప్పుడు కోపం పడకు ఉన్నది చెప్పు, సరేనా? డైవర్స్ అయిందా కాలేదా? అయిపోయింది. ఇప్పుడు వదిలేస్తావా? వెళ్ళిపోతాను నేను బ్యాగ్. వదిలేస్తే నువ్వు వెళ్ళి ఇప్పుడు హుసేన్ సార్లో పోయి దుంకి చచ్చిపోతావు. ఆగు వెళ్దాలని ఉందా? పంపించాలైతే ఇంత దూరం వచ్చి నా కోసం కాదా? చెప్పు. సరేనే. ఆగు బుజ్జి, ఆగు. సరే అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? నిజంగా చేసుకుంటావా? నీకోసమే పుట్టిన రాణి ప్రేమకు బానిసనైతేనిరా. పిల్లలు ఏమన్నా ఉన్నారా? అది కూడా చెప్పు. పెళ్ళయిందని చెప్పినావు, పిల్లలు ఏమన్నా ఉన్నారా? అది ఎందుకు నవ్వుతుంది? తాళి కట్టించుకొని ఎంటొస్తారా, తనువు తాంబూలము చేసి ఇస్తారా, తల్లి నెయ్యి నీ వంశాన్ని. సరే అయితే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి. లవ్ యూ ఆల్.